ఇన్ని బిగ్ బాస్ సీజన్లు వచ్చాయి కానీ సీజన్ 9 మాత్రం వేరే లెవెల్. అది ఎందుకు చెప్తున్నానంటే ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ మాత్రం బయటకు రాలేదు. కానీ నాకు వచ్చిన కొన్ని లీక్స్, రూమర్స్ అండ్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకోసం కొన్ని షాకింగ్ రివెల్యూషన్ చెప్పబోతున్నాను. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ కన్ఫర్మ్ పర్సన్ ఎవరంటే భరణి కుమార్. ఇతని యొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసరికి వైజాగ్. 30+ సీరియల్స్లో యాక్టివ్ చేశారు. సీతా మహాలక్ష్మి, తరంగాలు, సావిత్రి ఇలా ఎన్నో సీరియల్స్లో తన యాక్టింగ్ అనేది చేయడం జరిగింది. అంతేకాదు తను ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేశారు. బాహుబలి, పరమవీర చక్ర. ఇతను క్లోజెస్ట్ విత్ మెగా ఫ్యామిలీ అండ్ నాగబాబు గారు అని చెప్పుకోవాలి. నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి ఆశా షైని, ది మిస్టరీ ఆఫ్ ఉమెన్ అని చెప్పుకోవాలి. ఈమె యొక్క రియల్ నేమ్ ఫ్లోరా షైని. ఈమె నేటివ్ ప్లేస్ వచ్చేసరికి చండీగఢ్ కదా. ఈమెకు తెలుగు రాదు అనుకోకండి, ఈమెకు తెలుగు వచ్చు, కొంచెం అర్థమవుతుంది కూడా. ఈమె ఫేమస్ దేనికైందంటే లక్స్ పప్ప లంచ్కి వస్తావా అనే సాంగ్కి ఈమె చాలా అంటే చాలా ఫేమస్ అయింది. అంతేకాదు ఈమెకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే అవార్డులో కూడా సంపాదించుకుంది. ఈమె ఈ అవార్డు దేనికి వచ్చిందంటే ఈమెకి మల్టిపుల్ రిలీజెస్ ఇన్ వన్ డే చేసినందుకు ఈమెకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. తనుజా గౌడ్, ఈమె కూడా సీరియల్ యాక్టర్. ఈమె ముద్ద బందారం, అగ్ని పరీక్ష అనే సీరియల్స్లో నటించింది. ఈమె మ్యాక్సిమం 90% కన్ఫర్మ్ అయింది భయ్యం. స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ విట్టి టైమింగ్. అగ్ని పరీక్షలో నటించిన ఆమె ఇప్పుడు నిజమైన అగ్ని పరీక్షకు సిద్ధమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రామ్ రాథోడ్. ఈయన ఒక ఫోక్ సింగర్ అండ్ డ్యాన్సర్. ఈయన పాడిన పాటలకు దగ్గర 5 to 6 crores వ్యూస్ కూడా వచ్చాయి. ఈయన ఒక మంచి కామెడీ ఉన్న వ్యక్తి అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గర్లాని. ఈమె యొక్క అక్క పేరు అర్చనా మనోహర్. సంజనా గర్లాని అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ మనం బుజ్జిగాడు మీడియం అనే సినిమా చూసే ఉంటాం. దాంట్లో సెకండ్ హీరోయిన్ అయితే మాత్రం అందరు తెలుసు. ఆమె పేరే సంజనా గర్లాని. ఈమె యొక్క ఏజ్ 35 years. ఈమె రీసెంట్గా కూడా పెళ్ళయింది అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి షష్ఠీ వర్మ, ది బోల్డ్ కొరియోగ్రాఫర్ అని చెప్పుకోవడంలో అతిశయక్తే లేదు. అది దేనికంటే మనం పుష్ప 2 మూవీ చూసాం. దాంట్లో ఫేమస్ ఫర్ ఫిల్లింగ్ కేస్ అండ్ జానీ మాస్టర్లో స్టన్నింగ్ లుక్స్, ఫేర్లెస్ యాటిట్యూడ్ చూపించిన వ్యక్తి. ఈమె కూడా బిగ్ బాస్కి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హర్షిత్ రెడ్డి, ది రైజింగ్ హీరో. ఇతను చాలా ఫిలిమ్స్లో యాక్ట్ చేశాడు. శుభం, కల్కి, 2898 AD ఇలాంటి సినిమాల్లో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది. ఇతను కూడా మ్యాక్సిమం 90% కన్ఫర్మ్ అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమానియల్ అండ్ సుమన్ శెట్టి. ఇమానియల్ వచ్చేసరికి జబర్దస్త్ ఫ్రేమ్తో ఉన్న వ్యక్తి. ఇతను మంచి కమెడియన్. అలాగే సుమన్ శెట్టి మంచి గుడ్ యాక్టర్ అని చెప్పుకోవాలి. ఇతను చాలా మంచి సినిమాల్లో కూడా నటించాడు. బృందావనం కాలనీ, జయం ఇలాంటి చాలా సినిమాల్లో అతను నటించడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి అలేఖ్య చెట్టి పికిల్స్. ఈమె నాకు తెలిసినంత వరకు వైల్డ్ కార్డ్ వండర్ ద్వారా రావచ్చు. మ్యాక్సిమం 95% కన్ఫర్మ్ అయిపోయింది. ఎంట్రీ మోడ్ అనేది చాలా సస్పెన్స్గా ఉంటుందని నేను ఊహిస్తున్నాను. నెక్స్ట్ కామన్ మ్యాన్ కంటెస్టెంట్స్ హూ ఈజ్ విన్. త్రూ ఓటింగ్ ద్వారా అయితే శ్రీజ, పవన్ కళ్యాణ్ ఆర్మీ, ప్రియా శెట్టి వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉన్నారు. త్రూ జడ్జెస్ ద్వారా అయితే నాగప్రశాంత్, మాస్క్ మోహన్ నరేష్, మనీష్ వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉన్నారు. ఇదంతా కూడా నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం మీకు చెప్తున్నా. ఈ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే స్టేజ్ మీద కొన్ని పేర్లు ఫస్ట్ టైం రివీల్ అవుతాయి. ఆ రోజు అంటే 6వ తారీఖున. ఇది మనకు చూస్తేనే క్లారిటీ వస్తుంది. అండ్ టిల్ దెన్ మీరు ఎవరి కోసం ఎగ్జైటెడ్గా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్